నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మన కాలంలో మానసికంగా మెంటల్ స్ట్రెస్ అని మానవులందరూ కూడా ఇదొక వ్యాధితోని మనం అందరం సఫర్ అవుతూ ఉన్నాం. అంటే మన లైఫ్ స్టైల్స్ కావచ్చు, మనం జరుగుతున్నటువంటి రోజుల రీత్యా అంటే మనం జాబ్లో బిజీ ఉండడం వల్ల కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్క పర్సన్ మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వర్క్ స్ట్రెస్ వల్ల, జరుగుతున్న నౌ ఏ డేస్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు, మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు మూడ్ స్వింగ్స్ అనేటివి చాలా ఉంటూ ఉంటాయి. అది మన పక్కనున్న వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తూ ఉంటాం. మనం ఎక్కడైతే ఏ వ్యవస్థలో అయితే పనిచేస్తున్నామో ఆ వ్యవస్థల్లో వాళ్ళ మీద అరవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఈ మానసిక ఒత్తిడికి సంఘర్షించినప్పుడు మన మన మానసిక ఒత్తిడిని ఎలా కూల్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే మనం మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఎలా మన మూడ్ స్వింగ్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి దానికి మనతో పాటు ఒక గురుజీ ఉన్నారు. వారిని అడిగి అసలు ఎలా ఉంటుంది అనేది, ఈ మానసిక ఒత్తిళ్ళు ఎలా వస్తాయి, అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది, ఈ టెన్షన్స్ వచ్చినప్పుడు మనిషి ఎలా రిలీఫ్ అవ్వచ్చు, ఇదన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడదాం. యుగల్ కిషోర్ దాస్ గారు మనతో ఉన్నారు. ఆయన గ్లోబల్లీ రినౌండ్ స్పీకర్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్, అలాగే మోటివేషనల్ స్పీకర్. ఆయన్ని అడిగి చక్కగా వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. సో మేము విన్నాము, మీరు ఒక 8 యూనివర్సిటీలో కూడా యుఎస్లో ఉంటూ అక్కడ చాలామందికి ఎవరైతే మోటివేషనల్ స్పీచ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి రకరకాలుగా మానసిక ఒత్తిళ్ళకి ఎవరైతే గురవుతారో వాళ్ళందరికీ కూడా మీ చక్కటి ప్రసంగంతో ఎంతోమంది కూడా రిలీఫ్కి గురయ్యామని చెప్తూ ఉన్నారు. సో ఏంటి సార్, అంటే ఏంటి ఈ మానవుని యొక్క జీవిత ధ్యేయం అనేది ఎలా ఉంటుంది? అమ్మ, మీరు అడిగిన దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటి మానసిక ఒత్తిడి అన్నారు, రెండో ప్రశ్న మానవతలుగా జీవిత ధ్యేయం అనేట్టు అడిగారు. సో ముందు నేను మానవతలుగా జీవిత ధ్యేయం ఏంటో చెప్తాను. చెప్పి అది తెలియకపోవడం వల్ల మనం ఇవాళ మానసిక ఒత్తిడి స్ట్రెస్కి గురవుతున్నాం అని చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అమ్మా, భగవద్గీత ఏమంటుందంటే మనం శరీరం కాదు ఆత్మ ఉంటుంది. చాలామందికి తెలియదు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఏమైనా కష్టం వచ్చినప్పుడు లేదా సుఖం వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నేను ఈ శరీరం, నేను అమెరికా వచ్చాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను మోగ అని చెప్పి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేస్తారమ్మా. ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో ఇవన్నీ డెసిగ్నేషన్స్, తెలుగులో ఉపాధులు అంటారు. అది మీరు కాదు. మీరు ఇంజనీర్ 20 ఏళ్ల క్రితం ఇంజనీర్ కాదు, 50 ఏళ్ళ తర్వాత ఇంజనీర్ ఎవరు. సో అదేవిధంగా మీరు నిన్న ఇండియన్, ఇవాళ అమెరికన్, నేషనాలిటీ కూడా మార్చేస్తున్నారు. ఏది మార్చరో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది మీరు. భగవద్గీత ఏముంటుందంటే ఈ శరీరం మీరు కాదు, ఈ 206 ఎముకలు ఉన్న శరీరం కాదు, మీరు ఆత్మ ఉంటుంది, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ. మీకు కష్టం వచ్చింది అనుకోండి, సో ఈ ఉపాధులన్నీ వదిలేసి సూర్యుడికి ఎంత శక్తి ఉందో నాకు అంతే శక్తి ఉంది, సూర్యుడు కూడా ఒక ఆత్మ, తనలో ఎంత పవర్ ఉందో నాలో అంతే పవర్ ఉంది అని చెప్పి మీరు ఆ ప్రాబ్లమ్స్ మీరు అడ్రస్ చేశారనుకోండి, మీకు అపారమైన శక్తి లభిస్తుంది. మీ ప్రాబ్లం చిన్నదైపోతుంది, మీరు పెద్ద అయిపోతారు. అందుకని ఏంటంటే మానవం తాలూకా ధ్యేయం ఏంటంటే, జీవిత లక్ష్యం ఏంటంటే మనం శరీరం కాదు ఆత్మను తెలుసుకుని మన హృదయంలో కల్మషాలు పోగొట్టుకోవడానికి ఈ జీవితాన్ని వాడాలి అని చెప్పి ఒక ఆధ్యాత్మిక జీవితం అవలంబిస్తే, మన హృదయంలో కల్మషాలు పోగొడితే మన హృదయంలో ప్రేమ జాగృతం అవుతుంది. అప్పుడు మనం దాన్ని సెల్ఫ్ రిలేషన్ అంటారు. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా ఈ మైండ్ సెట్తో మనం దాన్ని డీల్ చేస్తే మన ప్రాబ్లమ్స్ చిన్నవుతాయి, మనం పెద్ద అవుతాం. దట్ ఈస్ మై బిగినింగ్ స్టేట్మెంట్. అంటే మీరు చెప్పాం కదా, 8 యూనివర్సిటీస్లో కూడా మీరు వెళ్ళి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం కానీ, అంటే చాలామంది కూడా మీ క్లాసెస్ వినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారంట. అంటే మీరు అమెరికాలో ఏ విధమైనటువంటి అంటే సహాయం చేస్తూ ఉంటారు? మీరు ఇందాక అన్నారు, యాక్చువల్గా అమెరికాలోనే కాదు ప్రపంచంలో అంతా ప్రతి వాళ్ళకి మెంటల్ ప్రాబ్లం, యాంగ్జైటీ, డిప్రెషన్, లేదంటే ఫ్యామిలీలో అయితే భార్య భర్తకి పడదు, పిల్లలకి తల్లిదండ్రులకి పడదు. అందుకనంటే ఈ ప్రాబ్లమ్స్ ఇవాళ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. అందుకని ఏం చేస్తామంటే ముందు ప్రతి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తామమ్మా. వాళ్ళకి వాళ్ళ జీవిత ధ్యేయం ఏంటి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చున్నారు, మీ కష్టాలు ఎందుకు వస్తున్నాయో వివరంగా చెప్తాం. చెప్పిన తర్వాత ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ చేస్తాం. యాక్చువల్గా
కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తాం, వాళ్ళకి విడమర్చి చెప్తాం. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకి అంతో ఇంతో యూనో బుద్ధి ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది, డిస్క్రిమినేటరీ పవర్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే విడమర్చి చెప్తామో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమై వాళ్ళకి అలా అర్థమైనప్పుడు వాళ్ళకి శక్తి వస్తుందన్నమాట, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే శక్తి. దాంతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇవాళ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తి కావాలి. ఐ నీడ్ ఎ షోల్డర్ వేర్ ఐ కెన్ క్రై. ఐ నీడ్ ఎ పర్సన్ హూ విల్ లిసన్ టు మై ప్రాబ్లమ్స్ అండ్ గివ్ మీ సజెషన్ అండ్ గైడెన్స్. అది ఇవాళ దొరకట్లేదు ఎవరికి. సో నేను మాంక్ అంటే నాకు ఫ్యామిలీ లేదంటే ప్రపంచం అంతా నా ఫ్యామిలీ, యూనో. సో ప్రతి వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్సే. అందుకని చెప్పి వాళ్ళ మేలు నేను కోరుతాను కాబట్టి వాళ్ళతో కూర్చుని నీ కష్టం ఏంటి, సో కష్ట సుఖాలన్నీ మాట్లాడి ఇలా చేస్తే నీ జీవితం బాగుపడుతుంది అంటే వాళ్ళు అలా పాటిస్తారు, వాళ్ళ జీవితం బెటర్ అవుతుందమ్మా. కానీ గురుగారు చాలామంది ఇప్పుడు మనం అందరం కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని పక్కన పడేసి నెక్స్ట్ ఏదో జరగబోతుంది అంటే ప్రస్తుత జీవితానికన్నా ముందస్తు జీవితానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎందుకని? ముందస్తు జీవితానికి యాక్చువల్గా మనసులకి ట్రిక్ అమ్మ అది. మనసు ఎప్పుడు చూసుకోండి అయితే అరే గతంలో ఇది చేశానని చెప్పి బాధపడడం, భవిష్యత్తులో ఏమవుతుందో ఆలోచించడం, కానీ ప్రెసెంట్లో ఎప్పుడు మీరు ఉండరు. అవును, యూనో నెక్స్ట్ జీవితానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే నెక్స్ట్ నాకు మంచి రోజులు వస్తాయి అనేది ఎక్కువ, ఆ హోప్తోనే ఎక్కువ మంది ఇదవుతుంది. యాక్చువల్గా చెప్తాను చూడండి, మన మనసు ఎలాంటిదంటే మీరు కూర్చున్నారనుకోండి, అయితే మీరు 10 ఏళ్ళు వెనక్కనే వెళ్తారు, 5-10 ఏళ్ళు వెనక్కి వెళ్తారు. ఎవరు ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఇది చేయకుండా ఉంటుంది బాగుండేది, ఇది చేయకుండా బాగుంటుంది అని సడన్గా మీ మనసు గుర్తొస్తుంది. ఎలాగే అయిపోయిందిలే, మరి రేపొద్దున ఏమవుతుంది, 2 years తర్వాత ఏమవుతుంది, నా లైఫ్ బెటర్ అవుతుంది. అరే భవిష్యత్తులో ఉండకండి, భూతకాలంలో ఉండకండి, వర్తమానంలో ఉండండి, ప్రజెంట్లో ఉండండి. అదంత ఈజీ కాదు. మీకు స్ట్రాంగ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వర్తమానంలో ఉండడం ఈజీ కాదు యాక్చువల్గా. అందుకని మేము ప్రతి వాళ్ళకి ఏం చెప్తామంటే యూనో ఒక ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ లైఫ్ తీసుకోమంటాం. రిలీజియస్ లైఫ్ కాదు, స్పిరిచువల్ లైఫ్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ప్రజెంట్లో ఉండగలరు. అమ్మా మీరు మీ ప్రజెంట్ లైఫ్ని మీరు సిన్సియర్గా అడ్రస్ చేస్తే, బాగా కేర్ చేస్తే మీ ఫ్యూచర్ లైఫ్ బెటర్ అవుతుంది యాక్చువల్గా. అది చాలామందికి తెలియదు యాక్చువల్గా. మీరు ఎప్పుడు ఇవాళ కష్టాల్లో ఉన్నాను, 5 ఏళ్ళ తర్వాత నా లైఫ్ బెటర్ అవుతుంది, 5 ఏళ్ళ తర్వాత ఇవాళ కష్టాల్లో ఉన్నాను, 5 ఏళ్ళ తర్వాత నా లైఫ్ బెటర్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే దీనికి, నాకు కారు ఉంటే ఐ విల్ బీ హ్యాపీ, నాకు ఉద్యోగం వస్తే ఐ విల్ బీ హ్యాపీ, నేను అమెరికా వెళ్ళిపోతే హ్యాపీ, నేను పెళ్లి చేసుకుంటే ఐ విల్ బీ హ్యాపీ, పిల్లలు వస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఇవన్నీ ఉన్నాయి. లేదా iPhone 15G ఐఫోన్ ఉంటే ఐ విల్ బీ హ్యాపీ. అవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. ఇది కాదు, అది వస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఇదంతా మాయతలక ట్రిక్. అందుకని ఏం చేయాలంటే ఆనందం అన్నది వస్తువుల్లో లేదమ్మా. 1970లో వాల్మార్ట్ వాళ్ళు అమెరికాలో 6,000 వస్తువులు అమ్ముతుండేవారు. ఇవాళ అదే వాల్మార్ట్ 48,000 ప్రోడక్ట్లు అమ్ముతుంది. అంటే అమెరికన్స్ వాళ్ళకి లైఫ్ 8 times బెటర్ అయిందా? లేదు. 1970తో పోలిస్తే ఇవాళ అమెరికాలో లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది. అందుకని ఆనందం అన్నది ప్రొడక్ట్స్లో ఉండదు, సర్వీసెస్లో ఉంటుంది. యూనో ఇప్పుడు మీరు వీకెండ్ షాపింగ్కి వెళ్ళారు, ఇన్ని వస్తువులు తెచ్చుకున్నారు, మీ మొహం మీద స్మైల్ ఉంటుందా? ఓ ఇన్ని ఐటమ్స్ కొనుక్కున్నామని. అమెరికాలో ఏంటంటే బ్లాక్ ఫ్రైడే అని వస్తుంది. బ్లాక్ ఫ్రైడేలో డీల్స్ ఉంటాయి, అందరూ పెద్ద క్యూలు ఉంటాయి. సో బ్లాక్ ఫ్రైడే అయిపోయిన తర్వాత సాటర్డే సండే యూ విల్ బీ హ్యాపీ. నో. అందుకని ఆనందం అన్నది ఒక ప్రొడక్ట్లో లేదమ్మా. ఆనందం అనేది ఒక మానసిక భావన, ఒక చేతన. అందుకని మీకు ఇన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి, లేదంటే ఒక టెస్లా కార్ ఉంది, ఒక BMW కార్ ఉంది, లేదంటే పొజిషన్ ఉంది, ఒక పెద్ద పలేషియల్ బంగ్లా ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఆనందం లేకపోవచ్చు. కానీ మీరు ఆనందం పొందినప్పుడు ఇవన్నీ లేకపోయినా ఆనందం ఉండొచ్చు. అందుకని ఆనందం అనేది వస్తువు కాదు, ఒక ఇక్కడ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక మానసిక భావన. అందుకని చాలామంది తెలియదు. యాక్చువల్లీ చెప్తాను చూడండి, ఆనందం అనేది సేవలో ఉంటుంది, ప్రొడక్ట్లో ఉండదు. మీరు అమెరికాలో వచ్చారంటే ప్రతి వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రొడక్ట్స్, సర్వీసెస్. చాలామంది అనుకుంటారంటే ఇక్కడికి వెళ్ళి ప్రొడక్ట్లు కొనుక్కుంటే ఆనందం వస్తుంది అనుకుంటున్నారు, ఈ సర్వీసెస్ వైపు వెళ్ళరు. మీ కారు ఉంది, కారు రిపేర్ చేయాలి, కారు పాడైపోయింది, అప్పుడు ఏం చేస్తారు? సర్వీసెస్ డిపార్ట్మెంట్కి వెళ్తారు. అందుకని ఆనందం సేవలో ఉంటుంది, ప్రొడక్ట్లో ఉండదు. అర్థమైందా? మీ అమ్మగారికి సేవ చేయండి, షీ విల్ బీ హ్యాపీ, విల్ బీ హ్యాపీ. మీ భర్తకి సేవ చేయండి,
హీ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ. మీ భర్త మీకు సేవ చేయండి, హీ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ. అందుకని ఆనందం సేవలో ఉంది. అది చాలామంది తెలియదు. అర్థమవుతుందా? మేమేం చెప్తామంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని అందిస్తామో, వాట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ నాలెడ్జ్. ఎప్పుడైతే ఆ జ్ఞానం మీ దగ్గర ఉందో, ఓ నేను ఇవాళ తప్పు ఆలోచిస్తున్నాను, ఇలా ఆలోచిస్తే నా జీవితం బెటర్ అవుతుందని చాలామందికి తెలియదు. అర్థమవుతుందా? సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ లేదు. ఒక వ్యక్తి మా టెంపుల్లో ఒక వ్యక్తికి చాలామంది కోవిడ్ వచ్చిందనమాట. నేను ఆ వ్యక్తికి దగ్గరికి రాకు, ఎందుకంటే అందరికి కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ లేదు, నువ్వు మాస్క్ పెట్టుకో అంటే, ఆ వ్యక్తికి ఎవరో చెప్పారంట కోవిడ్ అంటే కొత్త రకమైన జలుబు అని చెప్పి ఆ మాస్క్ ఎప్పుడు ఇలా పెట్టుకునేవాడమ్మా. ఆయన మాస్క్ ముక్కు ఎప్పుడు పెట్టుకోలేదు. ఆ రోజు నాకు అర్థమైంది, వాట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ నాలెడ్జ్. మీరు జ్ఞానం ఉంటే ఒకలా బిహేవ్ చేస్తారు, జ్ఞానం లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తారు. అందుకని ఇవాళ మేమేం చేస్తామంటే ప్రతి వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ వి ఇంప్రూవ్ ద స్టాండర్డ్ ఆఫ్ దేర్ లైఫ్స్. గురూజీ, ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి మనిషికి మూడ్ స్వింగ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి కోపం రావడం, ఎందుకలా మానవులకు అసలు అంటే మీలాగా అంటే ప్రతిదానికి శాంతంగా ఉండడం అంటే చాలా మందితో నవ్వదు, అంటే చాలా తక్కువ మంది ఉంటారు. కోపం ఎందుకు వస్తుందంటే త్వరగా? కోపం ఎందుకు వస్తుందంటే భగవద్గీతలో బాగా కృష్ణుడు భలే చెప్తాడమ్మా. యూనో కోరికలు ఉన్నాయి మనందరికీ. ఎప్పుడైతే ఆ కోరికలు అనుకున్న టైంలో తీరవో, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసన మహాపాప్మ విద్ధి ఏన హ్యవైరిణాం. సో అర్జునుడి ప్రశ్న అడుగుతాడు. అడిగినప్పుడు ఎందుకు కోపం వస్తుంది, దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పమంటారా? మీ ఆయన మీతో మనం పార్టీకి 8 గంటలకు వెళ్ళాలి, ఇక్కడ 7:30కి మనం బయలుదేరితే కారులో 8 గంటలకు వెళ్ళగలం. మీకు పిల్లలు ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ, సో మీరందరూ టైం 7 అయింది, నేను కారులో కూర్చుంటాను, 7:15కి వచ్చినా పర్లేదు, 7:20కి వచ్చినా పర్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు ఎప్పుడు పార్టీకి లేట్గా వస్తావని, నువ్వు 7:30కి వచ్చిన లాస్ట్ టైం 7:30కి రావాలి, అప్పుడు మనం పార్టీకి 8 గంటలకు ఉంటాం అని అంటాడు ఆయన. మీరు సరే అంటారు. 7 అయింది, ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు, 7:15 అయింది, 7:20 అయింది, 7:25 అయింది, 7:30 అయిపోయింది. మీకు కాల్ చేస్తారు, ఇంకా రాలేదు, వస్తున్నాం 7:30 అలా 7:40 అయింది, మీరు రాలేదు. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎడ్రినల్ రష్ అంటారు. ఎందుకు మీరు ఎంత టు వాట్ ఎక్స్టెంట్ యూ వాంట్ టు బి ప్రెజెంట్ ఇన్ ద పార్టీ బై 8 o'clock, దట్ మచ్ ఎక్స్టెంట్ విల్ బికమ్ యాంగ్రీ. అంటే ఏంటి? నేను అక్కడ ఉండాలన్నది మీ కోరిక, ఆ కోరిక తీరట్లేదు. స్ట్రెస్ యాంగర్ బోత్ ఆర్ కనెక్టెడ్ యాక్చువల్గా. ముందు స్ట్రెస్ వస్తే దాని కోపం కింద మారుతుంది యాక్చువల్గా. అందుకని ఏంటంటే, అంటే సైంటిఫిక్ రీజన్ అంటారా? ఇది సైంటిఫిక్ రీజన్, అది చెప్తున్నాను వినండి. అది నా బుక్లో రాసి చూపిస్తాను. ఎక్స్పెక్టేషన్ ఒకటి, రియాలిటీ ఒకటి. అర్థమైందా? మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటి? 8 గంటల పార్టీలో ఉండాలన్నది. రియాలిటీ ఏంటి? 7:30 అయింది, 7:45 అయింది అంటే 8 గంటలు కాదు, 8:30 కూడా ఉన్నాం. ఎప్పుడైతే రియాలిటీ ఎక్స్పెక్టేషన్ దూరంగా ఉందో, ఆ మధ్య ఎందుకు గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ పెరిగిందో, అప్పుడు ఏమవుతుందంటే అది స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఆ స్ట్రెస్కి రియాక్షన్ యాంగర్ కింద చూపిస్తారు. మిగిలిన గుణంలో ఉన్న వాళ్ళకి డిప్రెషన్ కింద మారిపోతుంది. అది మీరు కోపం చూపించలేకపోతే డిప్రెస్ అయిపోతారు. మేమే చూపించారనుకోండి కోపం, ఆ స్ట్రెస్ కోపంగా మారుతుంది. మీరు చూపించలేదనుకోండి, అది మీకు డిప్రెషన్గా మారిపోతుంది. మరి దీని నుండి ఈ బారి నుండి ఎలా బయటపడతారు? ఎక్స్పెక్టేషన్, మీ రియాలిటీని చూసుకోండి, దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్ మార్చండి. అది నచ్చకపోయినా నచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, తప్పేం లేదు, కోరికలు ఉండడం తప్పలేదు, కానీ రియాలిటీ చూసుకోండి. రియాలిటీ చూసుకుని మీ ఎక్స్పెక్టేషన్స్ మార్చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? రామాయణంలో రాముడు సీత రేపు పొద్దున్న మీరిద్దరూ మీకు పట్టాభిషేకం జరుగుతుంది, మీరు రాజు అవుతారు అంటే రాముడు సీత ఎలా ఉంటారు చెప్పండి? ఓ అమేజింగ్ ఎక్స్పెక్టేషన్స్తో రాజు అయిపోతున్నావు, నేను రాణి అయిపోతున్నాను. తెల్లవారితే స్నానాలు చేస్తున్నారు, ఇంకా ఒక 2 గంటల పట్టాభిషేకం జరుగుతుంది. సడన్గా వచ్చి మీ నాన్నగారు రమ్మంటున్నారు అంటే మీరు ఏమనుకుంటారు? ఎందుకు రమ్మంటున్నారు, సరే ఎలా ప్రవర్తించాలి పట్టాభిషేకంలో అనుకుంటారు. సీతగా ఏముందిలే పిలుస్తున్నారు, ఈ నగలు పెట్టుకుంటుంది.
కానీ ఏమైంది, ఎక్స్పెక్టేషన్ ఏంటి, రాజు అవుతున్నాను. రియాలిటీ ఏంటి, ఏ టైంకి నువ్వు పట్టాభిషక్తుడు అవ్వాలో నువ్వు ఫారెస్ట్కి వెళ్ళాలి, నీ తమ్ముడు అవుతాడు రాజు. అంటే రాముడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎక్స్పెక్టేషన్ వేరు, రియాలిటీ వేరు. చాలా దరిద్రమైన రియాలిటీ. అడవికి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడే ఉండు, నీ తమ్ముడు రాజు అవుతుంటే అది ఇంకో రియాలిటీ. మీరు అడవికి వెళ్ళిపోవాలి. తను ఏమన్నాడు, వాళ్ళ నాన్నగారి మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి, ప్లస్ ఆయనకి ఆ రాజు అవ్వాలనే కోరిక ఉన్నా లేకపోయినా వాళ్ళ తమ్ముడు రాజు అవుతాడనే దాంట్లో ఆయనకి ఆనందం ఉంది కాబట్టి నేను అడవికి వెళ్తానని చెప్పి ఎక్స్పెక్టేషన్, ఎప్పుడైతే రియాలిటీ మారిపోయిందో ఎక్స్పెక్టేషన్ మార్చేసాడు. అని చెప్పి మార్చి ఏమన్నాడు, సీత దగ్గరికి వెళ్ళాడు, సీత నువ్వు ఇక్కడ ఉండు, నేను అడవికి వెళ్తున్నాను. అరే ఈ చాలామంది డివోర్స్లో ఏమో తెలుసా, అందరికీ చెప్పేసుకున్నాం, వీ డోంట్ వాంట్ టు స్టే టుగెదర్. తప్పది. సీత ఉంది, నువ్వు మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను. ఇప్పుడు రియాలిటీ మారిపోయింది. రియాలిటీ ఏంటి, అడవులకు వెళ్ళాలి. తక్కువని మార్చేశారు వాళ్ళు. ఎప్పుడైతే రియాలిటీ మారిపోయిందో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ మార్చేశారు. ఇది మీరు స్పిరిచువల్గా స్ట్రాంగ్ అయితేనే మారుతుందమ్మా. ఇవాళ ఏంటంటే జనాలందరికీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, సినిమాలు, యూనో ఒక లైఫ్ స్టైల్ ఉంటే ఆనందం అనే భ్రమ. సీతకి రాముడితో అడవుల్లో ఉండడమే ఆనందం. అదే అయోధ్య. రామాయణం ఏమంటుందంటే, భార్య తాలూకా గొప్ప జ్యువెలరీ నగ భర్త, భర్త తాలూకా బెస్ట్ ఫ్రెండ్ భార్య. ఇది తెలియదు. అందుకని ఇందాక చెప్పినట్టు ఆనందం ప్రోడక్ట్స్లో లేదు, సేవలో ఉంది. అందుకని మానసిక ఒత్తిళ్ళు ఎందుకు వస్తాయంటే, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేకపోవడం వల్ల. గివ్ ఏ ఫ్లెక్సిబిలిటీ. అందుకని ఏంటంటే, ఇప్పుడు ఇవాళ సమాజం అంతా ఏంటంటే, పక్క వాళ్ళకి ఏమో అవతారంలో ఒక బిల్డింగ్ ఉందనో, లేదంటే ఈ అపార్ట్మెంట్ ఉందనో, 5 BHK అపార్ట్మెంట్ ఉంది, లేదా కారు ఉందనో, దే ఆర్ హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ ఐ హ్యావ్ ఇట్. కాదు. మరి ఇప్పుడు అమెరికా ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ అమ్మా. వై ఎవరీ సెకండ్ పర్సన్ హెస్ మెంటల్ ప్రాబ్లం? అవునా కదా? ఎందుకంటే ప్రొడక్ట్స్లో ఆనందం లేదు. నా పాయింట్, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మధ్య వైడ్ గ్యాప్ ఉంటే అది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అది తీరినప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆ స్ట్రెస్ని కోపంగా మారుస్తారు, కొందరికి ఆ స్ట్రెస్ డిప్రెషన్గా మారుతుంది. దీనికి ఏం చేయాలంటే, ముందు స్పిరిచువల్గా దీని అంతటికీ కారణం అటాచ్మెంట్ అంటే మనస్సు. చాలామందికి మనస్సుని ఎలా డీల్ చేయాలో తెలీదు. మనస్సు సర్కిల్ కాదు, స్క్వేర్ కాదు, స్పైరల్ కాదు. మనస్సు లివర్ లాగా, ప్యాన్క్రియాస్ లాగా ఒక ఆర్గాన్ కాదు. మనసు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మనస్సుని హ్యాండిల్ చేయడం తెలియదు. మేము అది చెప్తాం. మన ఏవ మనుష్యానాం కారణ బంధ మోక్ష, మనస్సే బంధానికి మోక్షానికి కారణం. సో మనస్సుని కంట్రోల్ ఎలా చేస్తాం? మంత్ర. నేను ఒక డాక్టర్ని అడిగాను న్యూయార్క్లో, అమ్మా టెల్ మీ ఆనెస్ట్లీ, నువ్వు సైకియాట్రిస్ట్వి, సైకియాట్రీ సక్సెస్ రేట్ ఏంటి? మెడిసిన్స్తో ఎంత క్యూర్ చేస్తావు? క్రానిక్ ప్రాబ్లమ్స్లో లెస్ దెన్ 10%. రియల్లీ లెస్ దెన్ 10%? కానీ మేమేం చేస్తాం, ఇప్పుడు అమ్మ మందు అన్నది ట్యాబ్లెట్ సాలిడ్, లేదా టానిక్ లిక్విడ్, లేదు ఆక్సిజన్ అంటే గ్యాస్. బట్ మందు కూడా ఇథీరియల్ అంటే ఇప్పుడు మంత్రం అంటాం, సోనిక్ థెరపీ అంటాం. మీరు రోజు ఒక 10 నిమిషాలు మూల కూర్చొని ఈ మంత్ర సాధన చేశారనుకోండి, మనస్త్రాయత ఇది మంత్ర. మన్ అంటే మనస్సు, త్ర అంటే కంట్రోల్స్. మంత్రం ఏం చేస్తుంది? మనసును కంట్రోల్ చేస్తుంది, మనసును ఆపుతుంది. సో రోజు మీరు అరగంట బాత్రూమ్లో స్పెండ్ చేస్తున్నారు, బాడీని స్నానం చేయడానికి, పళ్ళు తోముకోవడానికి. అరే బయటకు వచ్చి హృదయానికి అడగండి. హృదయంలో కల్మషాలు ఉన్నాయి, ఇంప్యూరిటీ ఉంది, వైరస్లు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య. దీస్ ఆర్ ద వైరస్ ఆఫ్ ద మైండ్. క్లీన్ దెమ్. మీరు అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తే అరగంట హృదయాన్ని క్లీన్ చేయడానికి, మైండ్ క్లీన్ చేయడానికి వాడండి, మైండ్ని కంట్రోల్ చేయడానికి వాడండి. అప్పుడు ఎక్స్పెక్టేషన్ని బట్టి, రియాలిటీని బట్టి మీ ఎక్స్పెక్టేషన్ తక్కువని మార్చేయచ్చు. స్ట్రెస్ అన్నది ఉండదు. అర్థమవుతుందా? మేము రోజుకి 2, 3, 4 గంటలు సాధన చేస్తాం. అందుకని మేము మాకు హెల్ప్ చేసిన కాకుండా సమాజానికి కూడా హెల్ప్ చేస్తాం, డాక్టర్లు కూడా హెల్ప్ చేస్తాం. అర్థమైంది? డాక్టర్లకు కూడా అంటే డాక్టర్స్ కూడా మర్చిపోయే మందు ఉంది మీ దగ్గర. అమ్మ డాక్టర్లకి స్ట్రెస్ ఉందమ్మా ఉంటుంది, ఎందుకంటే పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కదా. అవును. సో అందుకని ఏంటంటే
మా మా కమ్యూనిటీస్లో బోల్డ్ మంది డాక్టర్లు ఉంటారు, వాళ్ళు కూడా సాధన చేస్తారు సిన్సియర్గా. వాళ్ళకి ఇది అర్థమైంది. వాళ్ళు వాళ్ళు పేషెంట్కి సేవ చేస్తారు, భర్తకి భార్యలకి సేవ చేస్తారు, పిల్లలకి సేవ చేస్తారు. నేనేం చెప్తానంటే మీకు మీరు సేవ చేసుకోండి. బాత్రూంలో అరగంట స్పెండ్ చేశారు, బయటకు వచ్చి అరగంట మూల కూర్చోండి, సాధన చేయండి. కెన్ యూ కంట్రోల్ యువర్ మైండ్ ఫర్ 5 minutes? ప్రతి వాళ్ళు ఇంపాసిబుల్. సో సాధన చేయండి, కూర్చొని చేస్తే మీరు ఎంత సాధన చేస్తే అంత మంచిది. ఇప్పుడు యోగా చేసామనుకోండి, ఎక్సర్సైజ్ చేసామనుకోండి, అది బాడీకి మంచిది. యూ కెన్ ఫ్లెక్స్ యువర్ మజిల్స్. అదేవిధంగా ప్రాణాయామం, మోర్ దాన్ ప్రాణాయామం, మంత్ర మెడిటేషన్ అంటాము. మంత్ర మెడిటేషన్ విల్ ఫ్లెక్స్ ద మజిల్స్ ఆఫ్ ద మైండ్. డిసీజ్ ఫ్రీ మైండ్ ఈజ్ హ్యాపీ, డిసీజ్ ఫ్రీ బాడీ ఈజ్ హెల్దీ. ఇవాళ అందరూ హెల్త్కి ప్రామినెన్స్ ఇస్తున్నారు, మైండ్కి ఇవ్వట్లేదు. ఇప్పుడు మైండ్ కూడా మొదలైంది అనుకోండి. అందుకని టు హ్యావ్ ఏ డిసీజ్ ఫ్రీ మైండ్ వీ షుడ్ డూ మంత్ర మెడిటేషన్ ఎవ్రీ డే అని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. కానీ ఈ మెడిటేషన్ అనేది అందరికంటే చాలామందికి ఈ మెడిటేషన్ చేస్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చాలామందికి తెలుసు, కానీ దానికి టైం ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. మార్నింగ్ లేవడము, మెడిటేషన్ చేయడము, వీళ్ళ అంటే ఈ మూడ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది? అమ్మ ఇదే ఒకటి ఏంటంటే, మేము మంత్ర మెడిటేషన్ అంటాం. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందమ్మా, 50 ఏళ్ళ తర్వాత అది ఉంటుంది, మీరు ఉండరు. అవునా కదా? సో 50 ఏళ్ళ క్రితం ఎవరైతే మీతో ఉన్నారో 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు, 50 ఏళ్ళ క్రితం వాళ్ళు లేరు. మీతో ఇవాళ ఎవరైతే ఉన్నారో 50 ఏళ్ళ క్రితం వాళ్ళు లేరు, 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉన్నారు. రైట్? థర్డ్ పాయింట్, ఈ మెడిటేషన్ చేస్తే నేను ఏమని చెప్తానంటే, లైఫ్ ఇస్ అ ట్రయాంగిల్ అమ్మ. అదే బుక్లో మెన్షన్ చేశాను. మెటీరియల్ లైఫ్ అంటే కెరియర్, సోషల్ లైఫ్ అంటే ఫ్యామిలీ. ఇవాళ అమెరికాలో అందరూ 8-10 గంటలు పనిచేస్తారు, అందరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. విశేషించి అమెరికాలో కాదు, ఇండియాలో కూడా ఇప్పుడు మారిపోతుంది. ప్రతి మ్యారేజ్ లవ్ మ్యారేజే. అంటే డ్యూరింగ్ కోర్ట్షిప్ ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. అరే యూనివర్సిటీలో రాత్రి 12 అయింది, ఎప్పుడు యూనివర్సిటీ ఓపెన్ చేస్తారు, రేపు పొద్దున్న ఐఎమ్ లాంగింగ్ టు సీ యూ. మరి పెళ్ళైన తర్వాత 3 ఏళ్ళలో ఐ డోంట్ వాంట్ టు సీ యూ. ఏమైపోయింది? ఆ రోజులో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ, టుడే ఐ డోంట్ వాంట్ టు సీ యూ. అదేంటంటే యూ షుడ్ సాటిస్ఫై మీ, ఐ షుడ్ సాటిస్ఫై యూ. అందుకని ఏంటంటే ఇవాళ యాక్చువల్లీ 70% ఆఫ్ మ్యారేజ్ ఇన్ అమెరికా ఆర్ డివోర్స్ ఇన్ ఫస్ట్ 3 years కొన్ని స్టేట్స్లో. సాడ్. సో మేమేమంటానంటే, కెరియర్ ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఉంది, కానీ థర్డ్ లైన్ మిస్సింగ్ అమెరికాలో. టెక్నాలజికల్లీ డెవలప్డ్ వరల్డ్ ఇండియాలో కూడా థర్డ్ లైన్ ఏంటి? స్పిరిచువల్ లైఫ్. యువర్ ఎసెన్షియల్ స్పిరిట్ సోల్. మీరు 206 బోన్స్, బ్లడ్, ఫ్లష్, మ్యారో ఉన్న బాడీ కాదు. 70% ఆఫ్ బాడీలో వాటరే. మీరు అడుగుతారు ఎవరు, హూ ఆర్ యూ సౌమ్యజీ అంటే, ఆమె వాటర్ బ్యాగ్ అంటారా మీరు? యు ఆర్ నాట్ ద వాటర్ బ్యాగ్, యువర్ అ స్పిరిట్ సోల్ యాజ్ పవర్ఫుల్ యాజ్ సన్. అందుకనమ్మా మనకి కెరియర్ కావాలి, ఫ్యామిలీ లైఫ్ కావాలి, థర్డ్ లైన్ స్పిరిచువల్ లైఫ్ కూడా కావాలి. మీరు టైం లేదన్నారు, అరే ఇక్కడ 8 గంటల్లో అరగంట ఇవ్వండి, ఇది బ్యాంక్ అకౌంట్, ఇది మీతోనే వస్తుంది. మీరు అంటారు నేను చూడం కదా 50 ఏళ్ళ తర్వాత. ఐ అగ్రీ విత్ యూ, యువర్ లైఫ్ విల్ బికమ్ బెటర్. ఈ ½ an hour ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరియర్, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. మీ ఆయన మీ దగ్గరనే మీరు ఎగర్రు. అప్పుడు మీ ఆయన ఒకరోజు ఒక అమెరికన్ అడిగాను, నీ పెళ్ళి 40 ఏళ్ళు అయింది అంటున్నావు, అమెరికాలో చాలా ఎక్కువ డివోర్సులు కదా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీ ఇద్దరు 40 ఏళ్ళు అయింది పెళ్ళి, ఎలా హౌ కుడ్ యూ సెలబ్రేట్ 40th మ్యారేజ్ యానివర్సరీ? ఈ సైడ్ మై వైఫ్ ఇస్ ఎ సెయింట్. నేను కోప్పడినా మా ఆవిడ ఎప్పుడు కోప్పడలేదు. 2 చేతులు కలిస్తాను కానీ చప్పుడు రాదు. నేను ఎప్పుడు వెళ్ళినా మా ఆవిడ వెనకెళ్ళిపోయేది అని చెప్పి. ఇవాళ ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత 20-30 ఏళ్ళ తర్వాత ఐ అండర్స్టాండ్ మై వైఫ్ ఇస్ ఎ సెయింట్ అండ్ ఐ స్టార్ట్ రెస్పెక్టింగ్ హెర్. అందుకని మా మ్యారేజ్ సర్వ్ అయింది. ఇది ఎలా పాసిబుల్ అంటే, ఆవిడకి స్పిరిచువల్ లైఫ్ ఉందమ్మా. రోజు అరగంట బాత్రూంలో స్పెండ్ చేసి బయటకు వచ్చి అరగంట ఓ మూలకు వచ్చిన సాధన చేసేది. ప్రేయర్ ఈజ్ వండర్ఫుల్. అందుకని మేము ఏం చెప్తామంటే, ఈ మంత్ర మెడిటేషన్ అని చెప్తాం అనమాట. చేస్తే దిస్ విల్ హెల్ప్. ఈ ½ an hour ఇక్కడ స్పెండ్ చేస్తే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరియర్, ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. మీ కెరియర్లో పనికి వస్తుంది, ఫ్యామిలీ లైఫ్లో కూడా పనికి వస్తుంది. ఏమంటారు? ఇందాక మీరు బుక్ గురించి ఏదో చెప్తున్నారు, సైన్స్ అండ్ ఆర్ట్స్ బుక్ మీరే కదా, ఒకసారి కెన్ యూ షో అస్? యాక్చువల్లీ అమ్మ, ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ అని చెప్పి
దీంట్లో 3 పుస్తకాలు ఉంటాయమ్మా. టైం మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. దీన్ని హార్పర్ కాలిన్స్ వాళ్ళు, వన్ ఆఫ్ ద టాప్ పబ్లిషింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు ప్రింట్ చేశారు. ప్రతి వాళ్ళకి యూనో స్ట్రెస్ మేనేజ్మెంట్ కావాలి. స్ట్రెస్ వచ్చినప్పుడు యాంగర్ వస్తుంది, యాంగర్ వచ్చినప్పుడు టైం ఉండదు. సో ఈ మూడు అన్నది అందరికి కావాలని చెప్పి ఈ బుక్ రాశాను అనమాట. రాసి ఇది అమెరికాలోనే అవైలబుల్, ఇండియాలో కూడా అవైలబుల్. సో ఈ మూడు మన జీవితంలో బ్యాలెన్స్ చేసాం అనుకోండి, అవర్ లైఫ్ విల్ బికమ్ బెటర్ అని చెప్పడానికి అనమాట. అంటే ఈ బుక్లో ఉన్నంత మనుషుల్లో మెంటాలిటీస్ ఉండవు కదా. మీరు అన్నట్టు యాంకర్ అని చెప్పారు. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో యాంకర్కి కూడా టైం ఉండదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, ఎవరి మధ్య అయినా కావచ్చు, బిజీ స్కెడ్యూల్స్లో ఆ కోపాన్ని చూపించుకునే అంత టైమింగ్ కూడా ఉండదు. సో మీరు ఇందాక చెప్పినట్టు 40 ఏళ్ళ నుంచి ఉన్న ఆవిడ అసలు కోపానికి గురి అవ్వలేదంటే, మీరు అన్నట్టుగా కోపం కాకుండా డిప్రెస్డ్ కూడా ఉండొచ్చు కదా. కొంతమంది అట్లాంటి పీపుల్ కూడా ఉంటారు. చాలామంది కోపంని ప్రదర్శించే వాళ్ళు డిప్రెషన్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చెప్తారు మీరు? అమ్మ, నేను యాక్చువల్గా మేము యాంగర్ మేనేజ్మెంట్ అంటాం కానీ యాంగర్ ఎరాడికేషన్ అను. కోపం అందరికీ వస్తుందమ్మా. ఆవిడ కోపం రాలేదని నేను చెప్పలేదు. నేను యాక్చువల్గా ఏం చెప్తామంటే, ఇప్పుడు కోపం వచ్చినా సరే, ఒక మాట అనేసినా సరే, ఒక గంట పోయిన తర్వాత ఐఎమ్ వెరీ సారీ అని చెప్తే అవతల వ్యక్తి తగ్గిపోతాడు. ఈ పుస్తకంలో నేను ఏం రాశానంటే, మీరు ఒకటి చూడండి, హనుమంతుడు కోపం వచ్చి లంకను కాల్చేశాడు. అందరూ హనుమంతుని గ్లోరిఫై చేస్తారు. మరి మీకు కోపం వస్తే ఎందుకు మిమ్మల్ని పొగడట్లేదు? మీ ఆయన మిమ్మల్ని ఎందుకు పొగడట్లేదు? మరి అందరూ హనుమంతుని ఎందుకు పొగుడుతున్నారు? అంటే హనుమంతుడి కోపానికి మన కోపానికి తేడా ఉంది. హనుమంతుడు ఏంటంటే లంకను కాల్చినప్పుడు ఆ కోపం హనుమంతుడి కంట్రోల్లో ఉంది. మనకు కోపం వచ్చినప్పుడు మనం కోపం కంట్రోల్లో ఉంటాం. తేడా అర్థమైందా? హనుమంతుడు లంక కాల్చినప్పుడు యాంగర్ వాజ్ ఇన్ హిస్ కంట్రోల్. బట్ వెన్ వీ బికమ్ యాంగ్రీ, యాంగర్ కంట్రోల్స్ అస్. మనకి యాంగర్ అదుపులో ఊగిపోతుంటాం, యాంగర్ మనం కంట్రోల్ చేస్తుంది. అది తేడా. సో యాంగర్ 2 రకాలు, కంట్రోల్డ్ యాంగర్, అన్కంట్రోల్డ్ యాంగర్. మీకు పిల్లలు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ ఏదో పిల్లలు ఉన్న వాళ్ళకి తల్లి ఏం చేస్తుంది, కోపం ఉండాలి యాక్చువల్గా. మంచి కొన్ని చోట్ల కంట్రోల్డ్ యాంగర్ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. తల్లి ఏమంటుంది, పొద్దున్న పిల్లలు లేకపోతే టైం 7 అయిపోయింది, లే నిద్రలే, స్కూల్కి బయలుదేరు, తిను అని కోపడుతుంది. ఎవరో వస్తారు, రెండు బాగున్నారా, నీకు చెప్తున్నాం తిను, నీకు చెప్తున్నాం తిను, స్కూల్కి వెళ్ళిపోవాలి, కూర్చొని మంచిగా. సో మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ కోపం చూపిస్తున్నారు, ఇక్కడ కోపం మీ కంట్రోల్లో ఉంది, ఇక్కడ వాళ్ళతో తక్కువ 3 మార్చి వీళ్ళని రమ్మంటున్నారు, అవును కదా. సో అందుకని ఏంటంటే కంట్రోల్డ్ యాంగర్ గివ్స్ యూ బెటర్ రిజల్ట్స్. అది చాలామంది తెలియదు ఇది యాక్చువల్గా. రెండోది ఏంటంటే విత్డ్రాల్ చేయడం చాలామంది తెలియదు. ఎప్పుడైతే విత్డ్రా చేయకపోయారో అది డిప్రెషన్ కింద మారిపోతుంది యాక్చువల్గా. కొరియాలో ఒక డిసీజ్ ఉంది యాక్చువల్గా. భర్తను ఏమైనా దెబ్బలాడితే వాళ్ళందరూ ఏంటంటే ఏమనరంట, అబ్రప్ట్గా విత్డ్రా చేస్తారంట. దానివల్ల వాళ్ళకి డిప్రెషన్ కొరియాలో. సో అందుకని ఏంటంటే అది కూడా మంచిది కాదు. నిజంగా కోపం వస్తే కూడా దాన్ని ఎలా విత్డ్రా చేయాలో నేను బుక్లో రాశాను యాక్చువల్గా. మెల్లగా తక్కువని దించేయకూడదు, ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ స్లోలీ యాక్చువల్గా. ఇదంతా నాలెడ్జ్ యాక్చువల్గా. ఆ జ్ఞానం అంటే నేను ఏంటంటే ఐ ఎంకరేజ్ పీపుల్ టు రీడ్ దీస్ బుక్స్ అండ్ అప్లై ఇన్ దేర్ లైఫ్స్ అండ్ మేక్ దేర్ లైఫ్స్ బెటర్ యాక్చువల్గా. సో ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని తెచ్చుకుంటారో అది మీ జీవితంలో అప్లై చేశారనుకోండి, మీ జీవితం బెటర్ అవుతుంది. అందుకని రాశాను. హస్బెండ్ అండ్ వైఫ్ సంతోషంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? అమేజింగ్, థ్యాంక్ యూ, నైస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త మధ్య ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, అది ఎప్పుడు మెయింటైన్ చేయాలి. మీరు ఆశ్చర్యపోతారు, హౌ కెన్ ఎ మాంక్ స్పీక్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. నా జీవితంలో 25% కౌన్సిలింగ్లో పోతుంది యాక్చువల్గా. హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్, దట్స్ వై ఐ నో వాట్ హ్యాపెండ్. సో భార్యకి భర్తకి మధ్య 1-2 years తర్వాత ఏమవుతుందంటే, భార్యకి భర్త గురించి పూర్తిగా తెలుసు, భర్తకి భార్య గురించి పూర్తిగా తెలిసిపోతుంది. అందుకని ఏమంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఫెమిలియారిటీ వస్తుంది. ఫెమిలియారిటీ రాకూడదు. ఫెమిలియారిటీకి మెడిసిన్ రెస్పెక్ట్. భార్యకి భర్త మీద రెస్పెక్ట్ ఉండాలి, భర్తకి భార్య మీద రెస్పెక్ట్ ఉండాలి. దానికి సపోర్ట్ చేయడానికి ఎమోషనల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది అనమాట.
ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే చిన్న చిన్న డిఫరెన్స్ ఒపీనియన్ రావడం, యూనో వాళ్ళ మధ్య పావుల అర్ధ గొడవలు రావడం, దానివల్ల అది పోతుంది యాక్చువల్గా. అది పోకుండా ఉండాలంటే ఎన్ని కష్ట నష్ట నిష్ఠురాలు వచ్చినా సరే ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తే యువర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. ఐ విల్ టెల్ యూ సంథింగ్ ఎగ్జాంపుల్. మీ ఆయన మీకు నచ్చంది ఏదో చేసేయడం, ఆయన చేసినప్పుడు మీకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆయన తలకి ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ మీద రోల్ కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ ఆయన వచ్చినప్పుడు అక్కడ ఏదో చైర్ మీద గ్లాస్ కింద పడిపోతుంది. కింద పడితే మీరు ఎగరడం మొదలెడతారు, యువర్ నాన్ సెన్స్ అది ఇది. ప్రాబ్లం గ్లాస్ పడిపోవడం కాదు, నిన్న ఆయన ఏదో చేసాడు అది చూపిస్తున్నారు ఇక్కడ. అర్థమైందా? అందుకని ఏం చేయాలంటే దాని ముందు ఆయన ఏం చేయాలా, దీన్ని టాప్అప్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవాళ బయట ఎండ 70 degrees ఉంది నీ వల్లే, బికాస్ ఆఫ్ యూనిట్ వెదర్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పి హీ హ్యాస్ టు డూ సంథింగ్ టు సాటిస్ఫై యూ అని చెప్పి దాన్ని మళ్ళీ తిరిగి టాప్అప్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు సాటిస్ఫై అయిపోతారు. ఇలాగ భార్య భర్త కూడా దే హ్యావ్ టు మెయింటైన్ ఎ హెల్దీ బ్యాంక్ అకౌంట్, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్. అర్థమైందా? రెండోది ఏంటంటే రెస్పెక్ట్. అరే వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి నాతో వచ్చి ఉంటుంది, యూనో, సో లెట్ మీ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హెర్ అని భర్త అనుకుంటే, యూనో మా ఆయనకి చెడు అలవాట్లు ఏమీ లేవు, యూనో హీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ మీ అని చెప్పి భార్య అనుకుని ముందు బేసికల్గా భార్య భర్త ఏకమాట ఆడుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో బయట తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుందంటే దే బికమ్ వీక్ యాక్చువల్గా. రిలేషన్షిప్ అందరూ మాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా భార్య భర్త వన్స్ ఏ వీక్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక బుక్లో ఒక ఆయన ఏమంటాడంటే, మేము వీకెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటాం, ఆ రోజు నువ్వు ఇచ్చేసావు, నేను ఎగిరాను, ఐఎమ్ సారీ, అది యూ హ్యావ్ టు స్పీక్ అవుట్, చెప్పేయాలి యాక్చువల్గా. అందుకని అది మనసులో పెట్టుకోకూడదు. నేను ఒకసారి ఒక మాతాజీని అడిగాను, అమ్మా మీ ఆయనకి థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్పావు లాస్ట్ టైం అని అడిగాను. థ్యాంక్ యూ జెన్యున్గా చెప్పి 14 ఏళ్ళు అయిందండి. రియల్లీ అరే కృష్ణ సో సాడ్ అని ఆయన అడిగాను. మీ ఆవిడకి థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పారంటే, ప్రతిరోజు చెప్తాను. ప్లాస్టిక్ థ్యాంక్ యూ, దట్ డజంట్ వర్క్, రెండు ఒకటే. అలా కాదు, మీ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్స్ 0, ఫస్ట్ టాప్ ఇట్ అప్, యూనో. సో మాట్లాడుకోండి, అది పెంచండి. యాక్చువల్లీ సింపుల్గా చెప్పమంటారా, భార్య భర్త ఇద్దరు స్పిరిచువల్గా వస్తే ఇవన్నీ చాలా ఈజీ. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మార్క్ ట్వైన్ ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో దెర్ ఇస్ ఓన్లీ 1 millionaire ఇన్ ద ఏరియా ఆఫ్ స్పిరిచువాలిటీ, ఇండియా. దెర్ ఇస్ నో సెకండ్ మిలియనర్. మార్క్ ట్వైన్ బ్రిటిషర్ యాక్చువల్గా, దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. అందుకని భార్య భర్త మీ ఇద్దరం వీఆర్ కమింగ్ టుగెదర్ టు ప్యూరిఫై అవర్ సెల్వ్స్. ఈ మానవ జీవితాన్ని మీ ఇద్దరం కలిసి we want to get rid of our impurities, we want to serve the society, we want to serve our relatives, and we want to take good care of our children, we want to serve our children అని చెప్పి సేవా భావంతో భార్య భర్త ఇద్దరు కలిసి వచ్చారనుకోండి, దట్ లైఫ్ విల్ బికమ్ బెటర్. లేదు హౌ మచ్ యూ విల్ మేక్ మీ హ్యాపీ అని భార్య అనుకుంటే, హౌ మచ్ యూ విల్ మేక్ మీ అని భర్త అనుకుంటే, అది లవ్ మ్యారేజ్లో కోర్ట్షిప్లో జరుగుతుంది. పెళ్ళైన తర్వాత హౌ మచ్ యూ విల్ మేక్ మీ హ్యాపీ అంటే, నో యూ మేక్ మీ హ్యాపీ, యూ మేక్ మీ కొట్టుకుంటారు. నో వెదర్ యూ విల్ మేక్ మీ హ్యాపీ ఆర్ నాట్, ఐ విల్ సర్వ్ యూ అని భార్య అంటే, ఐ విల్ ఆల్సో సర్వ్ యూ అంటే, అదే జీవితం. సీత ఏమంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ నాకు అయోధ్య, అడవి కూడా నాకు అయోధ్య. అర్థమవుతుందా? యాక్చువల్గా సీతకి అడవి బాగా నచ్చిందంట. ఎందుకు? ఎవరు లేరు, భర్త పక్కనే ఉంటారు. భర్త పక్కనే ఉన్నాడు. ప్యాలెస్ పాలిటిక్స్ లేవు, ఏమీ లేవు, యూనో ఫార్మాలిటీస్ లేవు. ఎవరున్నాడు? భర్తే ఉన్నాడు. అక్కడ ఏమీ లేదు, చక్కగా ఉంది. అందుకని సీతకి అయోధ్య కంటే, అంటే నేనేం అడవిలో ఉండమని చెప్పను ఎవరిని. బేసికల్గా ఏంటంటే భార్య భర్త మధ్య గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి, మాట్లాడుకోవాలి, సార్ట్ అవుట్ యువర్ డిఫరెన్సెస్ అండ్ ఫిల్ యువర్ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్స్ రెగ్యులర్లీ అండ్ విత్ రెస్పెక్ట్. అప్పుడు ఫెమిలియారిటీ పోతుంది. ఎప్పుడైతే ఫెమిలియారిటీ లేదో దెన్ యూ విల్ గో ఫార్వర్డ్. ఏమంటారు? ఇప్పుడు మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడవచ్చు గురుగారు మనం? మానసిక ఒత్తిడికి నేనేమని చెప్తానంటే, 4 ఉన్నాయమ్మా. సెన్సెస్, మైండ్, బుద్ధి, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో, 4 ఉన్నాయి. జస్ట్ సింపుల్ ఆన్సర్ సరిపోదు. ఆ బుక్లో వివరంగా రాశాను. ముందు ఏంటంటే
మైండ్కి మంత్ర మెడిటేషన్ చెప్పాను. బుద్ధిని ప్యూరిఫై చేయడానికి ఏం చెప్తామంటే భగవద్గీత చదవని చెప్తాం, భగవద్గీత భాగవతం చదవని చెప్తాం. అది విపరీతమైన నాలుగు జ్ఞానాన్ని ఇస్తుంది, మీ జీవితం తాలూకా ధ్యేయాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తుంది. ఈ భగవద్గీత మనకి అంటే ఎలాంటి ఇది ఇస్తుంది అంటారు? మళ్ళీ భగవద్గీత మనం చదవడం వల్ల చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పినట్టు భగవద్గీత చదవడం అని సజెస్ట్ చేస్తాము, భగవద్గీతలో ఉంటాయని చెప్పి. భగవద్గీత అనేది మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా? ఏ విధంగా ఉపయోగపడుతున్నామో యుక్తాహార విహారస్య యుక్తి చేష్టస్య కర్మసు యుక్త స్వప్న బోధస్య యోగో భక్తి దుఃఖ. ఎంత తినాలి, ఎంత నిద్రపోవాలి, ఎలాంటి రిక్రియేషన్కి వెళ్ళాలి, భగవద్గీత అన్నీ చెప్తుంది. యాక్చువల్గా భగవద్గీతలో లేనిది లేదు. కోపం ఎందుకు వస్తుంది భగవద్గీత చెప్తుంది, స్ట్రెస్ ఎందుకు వస్తుంది, స్ట్రెస్ని ఎలా నిర్మూలించాలని భగవద్గీతలో ఉన్నాయి యాక్చువల్గా. అందుకని రోజుకి 5 నిమిషాలు మీది కాదు అనుకుని ఒక 20 నిమిషాలు మంత్ర మెడిటేషన్ చేసిన తర్వాత 5 నిమిషాలు భగవద్గీత చదవండి, చదివి దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి. భార్యాభర్త ఇద్దరు కూర్చుని జపం చేస్తే, భార్యాభర్త ఇద్దరు కూర్చుని 5 నిమిషాలు భగవద్గీత చదివితే పిల్లలు లేచినప్పుడు అమ్మ నాన్న కూర్చుని చదువుతున్నారని చెప్పి ఇట్స్ ఎ వండర్ఫుల్ పిక్చరస్క్ సైట్ టు లుక్ ఎట్. చాలా చక్కని దృశ్యం అది తల్లిదండ్రులు కూర్చుని చేయడం అన్నది. అందుకని నేనేమంటానంటే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా భార్యాభర్త ఎదగమని చెప్తాను యాక్చువల్గా. 5 నిమిషాలే, ఓన్లీ 5 minutes చదవండి. చదివినప్పుడు ఇప్పుడు మీరు కారు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నప్పుడు కారు కంపెనీ వాళ్ళు ఒక ఆపరేషన్ మాన్యువల్, మెయింటెనెన్స్ మాన్యువల్ ఇస్తారమ్మా. మీరు చిన్న ఫుడ్ గ్రైండర్ ఒకటి కొనుక్కున్నారు, $20 గ్రైండర్. అప్పుడు ఏంటంటే వాళ్ళు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. అరే ఇన్ని వస్తువులకి ఆపరేషన్ మాన్యువల్ ఉంది, మెయింటెనెన్స్ మాన్యువల్ ఉంది, ఇవన్నీ క్రియేట్ చేసిన మన శరీరానికి మనకెందుకు మాన్యువల్ లేదు? ఉంది భగవద్గీత. సో ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో భగవద్గీత చెప్తుంది. ఈ ప్రపంచం తర్వాత భగవద్ధామానికి ఎలా వెళ్ళాలో భగవద్గీత చెప్తుంది. అది పక్కన పెట్టండి, ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో భగవద్గీత చెప్తుంది. కాబట్టి 5 నిమిషాలు చదివితే చాలంటాను రోజు. ఏమంటారు? కుటుంబాల మధ్య సత్సంబంధాలు అనేది ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. అంటే దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకప్పుడున్నవి వేరు, ఇప్పుడున్నవి వేరు. అంటే అప్పటికి ఇప్పటికి మనం కంపారిజన్ చేయలేము. ఇదివరకు కుటుంబాల మధ్య ఈ డబ్బు అనేది లేదు, ఆస్తి విలువలు అన్నిటికీ అంత లేదు. ఇప్పుడు అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ రోజులు మారినాయి, అన్నీ మారుతున్నాయి. కాబట్టి ఆస్తుల కోసమను ఏదో ఒక విషయంలో తల్లిదండ్రుల మధ్య అయినా కావచ్చు, తల్లిదండ్రుల నుంచి పిల్లల మధ్య అయినా కావచ్చు, అంటే ఈ బంధాలు అనేటివి అంత మెయింటైన్ అవ్వట్లేదు. దీన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు? ఇవాళ ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజికల్లీ డెవలప్డ్ వరల్డ్లో యూనివర్సిటీస్ ఏమంటున్నాయి, ఇఫ్ యూ మేక్ మనీ యుల్ బీ హ్యాపీ, ఇఫ్ యూ హ్యావ్ ఎ కార్ యుల్ బీ హ్యాపీ, ఇఫ్ యూ హ్యావ్ ఎ బంగ్లా యుల్ బీ హ్యాపీ. అవన్నీ ఏమంటున్నాయి, నువ్వే ఈ శరీరం. అందుకని ఈ శరీరాన్ని నువ్వు అందంగా పోషిస్తే యుల్ బీ హ్యాపీ ఎట్ ద ఎక్స్క్లూషన్ ఆఫ్ యువర్ ఫాదర్, at the exclusion of your mother, at the exclusion of your husband, at the exclusion of your relatives. అది పోయింది. పూర్వకాలం అలా కాదు. ఎప్పుడైతే అది పోయిందో, పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎందుకంటే ఏ దేశం అయితే ప్రపంచానికి ఆధ్యాత్మికంగా దారి చూపిస్తుందో ఆ ఇండియాలో ఇవాళ ఆధ్యాత్మికత తగ్గిపోయింది. డబ్బులుంటే చాలు. ఇవాళ ఏమైనా చిన్న జోక్ చెప్పమంటారు మీకు? భగవంతుడు వచ్చి మీకు కృష్ణుడు అంటాం, వచ్చి నీకు ఆనందం కావాలా, లేదు బంగ్లా కారు కావాలా అంటే ఇది చూపించుకుని పక్క వాళ్ళకి నేను ఆనందంగా నేను చూపించుకోవడానికి బంగ్లా కారు కావాలా, నిజమైన ఆనందం కావాలంటే జనాలు ఏమంటున్నారు తెలుసా, నాకు ఆనందం అక్కర్లేదు కానీ బంగ్లా కారు ఇవ్వు స్వామి, ఐ వాంట్ టు షో అదర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దో ఐఎమ్ మిజరబుల్ అని. ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ అమ్మా. సో అందుకని ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ ఎక్కువ కాలం నిలబడదు. అర్థమవుతుందా? ఇఫ్ యూఆర్ రియల్లీ హ్యాపీ అది మీ మొహం మీకు అనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ ప్రిటెండింగ్, నటిస్తున్నారు, అది కూడా కనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆనందం అనేది ఒక ప్రొడక్ట్లో లేదు. ఆనందం ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఉంది. మీరు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళండి, విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకు? మీరు ఏం చేసినా, తప్పు చేసినా, రైట్ చేసినా మీ అమ్మగారు మిమ్మల్ని కాదనరు. ఒక వ్యక్తి ఉన్నారు నన్ను కాదందుతాను, అమ్మగాని నాన్నగాని. అందుకని ఏంటంటే రిలేషన్షిప్స్లో ఉంది. ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్లీ ఎన్హాన్స్డ్ రిలేషన్షిప్స్లో ఇంకెక్కువ ఉంటుంది యాక్చువల్గా, వస్తువుల్లో కాదు. ఇది చాలామందికి తెలియదు. అందుకని ఇవాళ ఏమవుతున్నాయంటే
సాధారణంగా నేను చూసింది ఏంటంటే గృహస్థ జీవితంలో ధనం మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కారణం యాక్చువల్గా. యూనో అక్క తమ్ముడు లేదా అన్న చెల్లి కలిసి ఉంటారు చిన్నప్పుడు. అదే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి కోసం కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే డబ్బు విల్ మేక్ యూ హ్యాపీ అన్నది. ఒక జిమ్ క్యారీ అని చెప్పి ఒక కమెడియన్ ఉన్నాడు వెస్ట్లో, అమెరికాలో కమెడియన్, హాలీవుడ్లో. ఆయన ఏమంటాడంటే ఐ ప్రే దట్ ఎవ్రీవన్ గెట్ వాట్ దే వాంట్, ఏ palatial mansion, a car, so much bank account, then they'll realize that will not make them happy. కానీ గురుగారు ఈ కాలం పిల్లలు ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆర్టిఫిషియల్ లివింగ్ అది నిలబడదు. యూనో రోమన్ కల్చర్ ఒక 400 years ఉంది. రోమన్ కల్చర్ ఎందుకు డిస్ట్రాయ్ అయిందంటే ఓవర్ ఈటింగ్ అండ్ ఇలిసిట్ రిలేషన్షిప్స్, ఇలిసిట్ సెక్స్, దానివల్ల రోమన్ కల్చర్ పోయింది. పాశ్చాత్య నాగరికత ఏంటంటే యు ఆర్ దిస్ బాడీ, యూ విల్ బీ హ్యాపీ బై గ్రాటిఫైయింగ్ యువర్ సెన్సెస్. నీ ఇంద్రియ భోగం ద్వారా నీకు ఆనందం లభిస్తుంది అన్నది పాశ్చాత్య నాగరికత తాలూకా బేసిస్. అది ఎక్కువ నిలబడదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అమెరికాలో ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ మెంటల్ ప్రాబ్లం. నిజమే, $80 కాదంటలేదు, కానీ రియాలిటీ చూడండి, ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ మెంటల్ ప్రాబ్లం. మీకు ఒక ప్రశ్న, మీకు డబ్బులు ఉన్నాయమ్మా, మంచి కారు ఉందమ్మా, టెస్లా కారు ఉంది, మీకు మెంటల్ ప్రాబ్లం, ఆర్ యూ హ్యాపీ? కాదు. ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ మెంటల్ ప్రాబ్లం. కొన్ని స్టేట్స్లో 60-70% ఆఫ్ మ్యారేజ్ ఆర్ డివోర్స్ ఇన్ ఫస్ట్ 3 years. ఎవ్రీ 4th personకి క్యాన్సర్, 5th person హ్యాస్ ఒబెసిటీ ప్రాబ్లం కొన్ని స్టేట్స్లో. సో పాయింట్ ఏంటంటే మనకి ఇవన్నీ తెలియక మనం ఏం చేస్తున్నామంటే మన సంస్కృతి వదిలేస్తున్నాం. కానీ అమెరికాలో కూడా చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి, డిసిప్లిన్ ఉంది, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు, #1 చారిటబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మనం ఏంటంటే అవి ఎందుకు తీసుకోకూడదు? అమెరికాలో చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ తీసుకోండి. కానీ ఫ్యామిలీ వాల్యూస్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి, ఇవి తీసుకోండి. ఈ రెండు బ్లెండ్ చేయండి, గెట్ బెస్ట్ ఫ్రమ్ బోత్ ద వరల్డ్స్. అమెరికాలో మంచి క్వాలిటీస్ తీసుకోండి, ఇండియాలో మంచి క్వాలిటీస్ తీసుకుని అక్కడ డిసిప్లిన్ నేర్చుకోండి, అక్కడ చారిటీ నేర్చుకోండి, సింపుల్ హార్ట్ నేర్చుకోండి, ఇక్కడ ఫ్యామిలీ వాల్యూస్ ఇచ్చుకోండి. ఆ రెండు బ్లెండ్ చేయండి, ముందుకెళ్ళండి. నేను పాశ్చాత్య నాగరికత పూర్తిగా తప్పనట్లేదు. అంతేగాని ఇప్పుడు ఇండియాలో కూడా బోల్డ్ చెడు ఉంది, కానీ ఇండియాలో కూడా బోల్డ్ మంచి ఉంది. అమెరికాలో చెడు ఉంది, అమెరికాలో మంచి ఉంది. ఎక్కడ 100% మంచి ఎక్కడ ఉండదు, 100% చెడు ఎక్కడ ఉండదు. కానీ మీరేం చేయాలంటే టేక్ గుడ్ ఫ్రమ్ బోత్ వరల్డ్స్, వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి కూడా తీసుకుని మీ జీవితంలో అప్లై చేయండి. అప్పుడేమవుతుందంటే మీ జీవితం బెటర్ అవుతుంది. కానీ మీరు కానీ ఆ సూపర్ఫిషియల్గా పైపై మెరుగులకి ఆకర్షింపబడ్డారనుకోండి, విల్ బి బాన్ అవుట్. ఏమంటారు? అందుకని కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా సనాతన పరిరక్షణ ధర్మంకి మీరు ఏ విధంగా చెప్తారు? ఫస్ట్ జనాలకి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు యాక్చువల్లీ. అవును, నేను దాని పరిరక్షణ తర్వాత చూడొచ్చు. సనాతన ధర్మం అంటే ఏంటంటే, ధర్మం అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, అంటే భగవంతుడు తొలక నియమాలు. భాగవతం ఉంటుంది, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇప్పుడు గవర్నమెంట్ ఉందమ్మా, గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ లాస్ ఉన్నాయి. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన లాస్ ఉన్నాయి. తప్పు చేస్తే రియాక్షన్ వస్తుంది. ఇవాళ అమెరికాలో కర్మ అంది ఇంగ్లీష్ వర్డ్, కానీ కర్మ అంటే ఎవరికి తెలీదు. సో యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అన్నది న్యూటన్స్ 3rd లా కాదు, నేచర్స్ లా కూడా ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. సో అందుకనంటే ధర్మం అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చిన లాస్, భగవంతుడు ఇచ్చిన నియమాలే దాన్ని పాటించాలి. సో ఆ నియమాలను పాటించడం అది ఈ ధర్మం సనాతనంగా ఉంది. సనాతనం అంటే ఎటర్నల్గా. అందుకని మనం ఏం చేయాలంటే ఆ నియమాలు ముందు ఫస్ట్ భగవంతుడు అంటూ ఉన్నాడు, దీన్ని మనం చూడలేకపోతున్నాం. కానీ ఈ ఈ సత్వత్తమో రజగుణాల మాయ వెనకాల ఉన్నాడు. ఈ సత్వత్తమో రజగుణాల నిర్మితమైన మాయ ద్వారా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఆయన తాలూకా ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యారనుకోండి, అమెరికాలో కానీ ఇండియాలో కానీ, మీకు ట్రాఫిక్ టికెట్ రాదు, పోలీసులు పట్టుకోరు. మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా
ప్రకృతి నియమాలు లేదంటే భగవంతుడి నియమాలు ఫాలో అయితే మీ జీవితాన్ని సాఫీగా నడవచ్చు. ఇవాళ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎందుకు ఆనందం లేదు? బ్యాడ్ కర్మ. జనాల కర్మ అంటే ఏంటో తెలియదు, ఇంకా బ్యాడ్ కర్మ అంటే ఏంటి, గుడ్ కర్మ అంటే ఏమీ తెలియదు. అందుకని ఏంటంటే ముందు భగవంతుడి తాలూకా నియమాలు ఉన్నాయి. రెండోది నేను శరీరం కాదు ఆత్మ. ఇప్పుడు లిక్విడిటీ అన్నది నీరు తాలూకా ధర్మం, తియ్యగా ఉన్నది షుగర్ అనేది, స్వీట్నెస్ అన్నది షుగర్ తాలూకా ధర్మం. అలాగా మనం ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే అందరు జీవులు నా తాలూకా అంశాలు, మమైవాంశ జీవులోకి జీవభూత సనాతన. అందుకని మనం తాలూకా ఆత్మ తాలూకా ధర్మం ఏంటంటే పరమాత్మకి లేదంటే కృష్ణుకి సేవ చేయడం అన్నది. సో ఆ నియమాలు పాటిస్తూ ఆయనకి సేవ చేస్తే నా హృదయంలో కల్మషాలు పోయి నేను భగవద్ధానికి వెళ్తాను. దీన్ని సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన పరిరక్షణకు మేము ఏం చేస్తామంటే ముందు ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతాం. పంచి ఆ జ్ఞానాన్ని అందరూ నేర్చుకునేలాగా చేయడానికి వాళ్ళకి సహాయం చేస్తాం. స్టూడెంట్స్కి సహాయం చేస్తాం, భార్యాభర్తలకి సహాయం చేస్తాం, ప్రొఫెషనల్కి సహాయం చేస్తాం. ఎందుకు చేస్తాం? సో దట్ దే కెన్ ఫాలో సనాతన ధర్మ నైస్లీ. ధర్మో రక్షత రక్షత. మీరు తిరుపతి కొండెక్కుతున్నారు అనుకోండి, ఓ బోర్డు ఉంటుంది, ధర్మం రక్షించండి అయ్యా, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. యూనో అందుకని ఏంటంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో మీరు దాన్ని ఫాలో అవుతారో మీ జీవితం బెటర్ అవుతుందమ్మా. జనాలకి కర్మ ఉంటుంది, కర్మ నియమాలు ఉంటాయని తెలియక మనసు ఏం చెప్తే అది చేస్తున్నారు, మనసు కంట్రోల్ చేయడం తెలీదు. అందుకని ఇవాళ క్యాండిల్ 2 వైపులా మండిస్తున్నారు, జీవితాలేమో వ్యర్థం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ ప్రపంచంలో మీరు ఉండొచ్చు, మీరు కార్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇవన్నీ కొనుక్కొని కూడా మీరు ఆధ్యాత్మికంగా మీ తాలూకా రోల్ ఏంటి ప్రపంచంలో, మీ తాలూకా గోల్ ఏంటి ప్రపంచంలో మీకు అర్థమైతే భగవద్గీత చదవడం ద్వారా మీ లైఫ్ యూ విల్ బీ హ్యాపీ హియర్ విత్ ద ఫ్యామిలీ, యూ విల్ హ్యావ్ బెటర్ రిలేషన్షిప్స్ ఆల్సో, అండ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ యూ విల్ అటైన్ సెల్ఫ్ రియలైజేషన్. వేదిక్ కల్చర్ మీరు సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఫాలో అయితే, భగవద్గీత భాగవతం స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీకు యూ విల్ హ్యావ్ ఎ గుడ్ హెల్త్, యూ విల్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్, యూ విల్ ఆల్సో బీ వెల్తీ. ఈ 3 మనకు కావాలి, హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్షిప్స్. ఏమంటారు? వీ జస్ట్ డోంట్ వాంట్ మనీ. మనకేం కావాలి? వెల్త్. వీ వాంట్ హెల్త్. వెల్త్ మీన్స్ హెల్త్, మనీ అండ్ రిలేషన్షిప్స్. ఈ 3 మనకు కావాలి. ఈ 3 మనం ఈ సనాతనాన్ని పాటిస్తే, భగవద్గీతలో చెప్పిన నియమాలు పాటిస్తే మనకు లభిస్తాయి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చెప్పిన ప్రవచనాలు అంటే విన్న తర్వాత సమాజంలో కొంతమంది అయినా మార్పు చెందుతారు. థ్యాంక్ యూ సో మచ్. అదే ఆశ. అయ్యా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీకు దీన్ని టీవీ వాళ్ళకి, ఈ ప్రేక్షకులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ.